గుడివాడ కంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారిందని ఏపీ అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెలింగల రాము వెల్లడించారు. అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వల్ల జరిగిన ప్రమాదాల ఛాయాచిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. దశాబ్దాల ప్రజల కలగా మారిన కంకిపాడు రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు స్పందించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ మాట్లాడారు. 24 కోట్లతో కంకిపాడు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పనులన్నీ మార్చి-ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తవుతాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 1080 కోట్లతో గుంతలు పూడ్చే పనులు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష. ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అధ్యక్ష. ఇది ఇంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు కానీ, భీమవరం కానీ, ఇంకా కొన్ని పెడల్లో కూడా కొన్ని గ్రామాలు కానీ ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా మనం రోజు నిత్యం చూస్తూనే ఉంటాం అధ్యక్ష. కాలంలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి అన్నట్లు ఈ గత 4 ఏళ్లలోనే అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 2025 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ, ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా